ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఈ కోటలో చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడి నుంచి పడ్డాడంటే వాడు ఇంకంతే, రెస్ట్ ఇన్ పీస్. ఈ రాయి వెనక మనం స్లిప్ అయినామనుకో, చూడండి నేరుగా కిందకి వెళ్ళి పడిపోతాం. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన, ఒకసారి వ్యూ చూసుకోండి. 1/1/1918 వందే మాత్రం అని రాశారు చూడండి. అక్కడి నుంచి వచ్చాం మనము. చూడొచ్చు మీరు బాగా. ఆ కింద మనకు కనపడేది రంగిణి మహల్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే బాగా చూడండి, రాయి మహల్ గుర్తులు మనకు బాగా కనిపిస్తాయి చూడండి. ఈ పెద్ద రాయిలోనే స్టెప్స్ అనేవి అరేంజ్ చేశారు, సన్న సన్న గీతలు పెట్టి. మీరు బాగా గమనించవచ్చు. చాలా జాగ్రత్తగా రావాలా. ఇది చూడ్డానికి ఒక బంకర్లా ఉంది. ఇది దేనికి ఉపయోగించేవారు ఆ కాలంలో? ఇక్కడ వీళ్ళు రాయినే స్టెప్స్గా మార్చారనమాట. రాయి మొత్తం ఇదంతా, ఇది కట్టింది కాదు, మొత్తం స్టోన్ అనమాట. టిప్పు సుల్తాన్ మేనమామ గారి సమాధి మీర్ రజా అలీ ఖాన్ 300 ఏళ్ల నాటి రంగిణి మహల్. మేము ఎంతో కష్టపడి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. ఈ గుర్రంకొండ కోటలో మనం కొండపైకి ఎక్కి ఆ కోటను చూడాలంటే కొన్ని టైమింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ టైమింగ్స్ గురించి మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. అలాగే చరిత్ర గురించి కూడా మనం వెళ్తూ తెలుసుకుందాం అన్నమాట. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెటింగ్ టు అవర్ వీడియో. మనకు ఎదురుగా కనిపిస్తున్నదే గుర్రంకొండ అనమాట. ఇది ఒకవైపు ఎక్కడానికి వీలుగా ఉంటుంది, చుట్టూ 3 పక్కలు అయితే ఎక్కలేము, నిలువుగా ఉంటుందన్నమాట. అప్పటి నుంచి దాదాపు మేము 100 కిలోమీటర్ల పైగానే ప్రయాణం చేసి వచ్చాము ఇక్కడికి. ఇక వెళ్దాం పదండి. మనం ఒక కోట బయట ఈ విధంగా ఉంటుంది. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట. దీనికి పక్కన ఎటువంటి గుంతలు కానీ ఏ కట్టడాలు ఇవన్నీ కట్టకూడదని ఇక్కడ ఆంక్షలు విధించారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఒకసారి బయట నుంచి చూపిస్తాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్. కోట ఈ విధంగా ఉంటుంది బయట నుంచి. మెయిన్ రోడ్లోనే ఉంటుంది. కడప బెంగళూరుకి వెళ్ళే మెయిన్ రోడ్లోనే ఇది ఉందన్నమాట. ఒకప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నుంచి ఉంది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. దీని టైమింగ్స్ కూడా మీకు చెప్తాను. కోట ముందు పక్క చూడండి, రాళ్ళు పరిచి ఏ విధంగా ఉందో. మనకి ఎదురుగా తలుపు కనిపిస్తుంది కదా, ఆ పైకి ఎక్కాలి, కొండ మీద ఉంటుంది. నాకు తెలిసి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. పక్కన వెళ్ళడానికి ఇంకొక మార్గం కూడా ఉంది, కానీ ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్గా చేశారు. ఇది ఎందుకు చేశారు అనేది మనకు అర్థం కావట్లేదు. ఆ పక్కన మీకు చిన్న సొరంగం కనిపిస్తుంది కదా, అది దేనికంటే డ్రైనేజ్, అంటే రెయిన్ వాటర్ బయటికి పోయేదానికి ఆ కాలంలో వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. దాదాపు 400 సంవత్సరాల నాటువంటి తలుపులు అనమాట. చూడండి ఐరన్తో తయారు చేశారు. ఇప్పటికీ చాలా బలంగా ఉన్నాయి. ఇవి బలంగా దృఢంగా ఉన్నాయన్నమాట. మనకు కనిపిస్తున్న ఈ కందకాలు ఏంటంటే అండర్ వాటర్ సిస్టమ్ అనమాట. డ్రైనేజ్ నీళ్ళు అవన్నీ బయటికి పోయేదానికి ఆ కాలంలో వీళ్ళు ఏర్పాటు చేశారు ఇవన్నీ. ఇది పై వరకు కనెక్ట్ అయిందో లేదో తెలియదు, వెళ్ళి చూడాలి. మెయిన్ ఎంట్రన్స్ పక్కనే అక్కడ ఒక దారి ఉంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి రంగిణి మహల్, పైన కోట. ఇంకా వెళ్దాం పదండి. ఈ కోట గురించి మనం తెలుసుకోవాలంటే మనం చరిత్రలో 400 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. పదండి ఇక వెళ్దాం. మనం కొంచెం ముందుకు రాగానే రంగిణి మహల్ కనిపిస్తుంది. ఇక్కడ నేమ్ బోర్డు కూడా ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ దాని దగ్గరికే వెళ్దాం అన్నమాట. ఇది వెనక వైపు నుంచి చూస్తే దాదాపు కింది నుంచి 3 అంతస్తులుగా ఉంటుంది. ఇక వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ మనం చూస్తుంటే అక్కడక్కడ ఇది డ్యామేజ్ అయినట్లు మనకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చెక్క దుంగ చూడండి నిలువుగా చీలిందనమాట పైనుంచి. అందుకే ఇప్పుడు దీని లోపలికి ప్రవేశించడానికి లేదనమాట. ఎందుకంటే ఇది డ్యామేజ్లో ఉందని చెప్పి క్లోజ్ చేసి ఉన్నారు. ఒకసారి పై అంతస్తులో చూపిస్తా చూడండి. దుంగ చూడండి ఏ విధంగా చిల్లిందో. ఆ గోడ కూడా క్రాక్ ఇచ్చాయన్నమాట. ఇవన్నీ దంతెలతో ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్స్ అనమాట. ఎప్పుడో 1714లో దీన్ని నిర్మించారు. అంటే దాదాపు ఇప్పటికి 300 సంవత్సరాలు దాటింది. అయినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది చూడండి. అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయినమాట, వాస్తవమే. ఇక్కడ ఏదో శిలాశాసనం లాగా ఉంది. ఈ అక్షరాలు అయితే అస్సలు అర్థం కావట్లేదు. కొన్ని అయితే అసలు కనిపించడమే లేదు. చూడండి మీరు బాగా, అసలు అర్థం కావట్లేదు చదువుదామంటే.
ఈ భాష ఏంటో అర్థం కావట్లేదు. కొంపతీసి ఇదేమన్నా దేవనాగరి లిపిలో ఉందేమో మనకు తెలియదు. కొన్ని అక్షరాలు అయితే అసలు కనపడడం లేదు, రాయిలేకే కలిసిపోయినట్టున్నాయి. ఇక పక్కన చూద్దాం పడండి. ఇక్కడ కూడా వెళ్ళడానికి లేవు, మొత్తం తాళాలు వేసినాడు. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, పైకి ఎక్కి చూద్దాము. ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కుతున్నాము. పైకి ఎక్కి అక్కడ మీకు ఏం కనిపిస్తుందో నేనైతే చూపిస్తాను. ఇది 2వ ఫ్లోర్ అనమాట. ఇంతకుమించి పైకి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే మొత్తం లాక్ వేసేస్తున్నారు. పైన చూడండి రూఫ్ ఏ విధంగా దెబ్బతినిందో. ఇది చూస్తే మనం పక్కాగా చెప్పొచ్చు ఇది ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ రూపంలో ఉంది. మనం గండికోటకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న మసీదు ఇవన్నీ ఇదే విధంగా ఉంటాయి ఆర్కిటెక్చరు. ఒకసారి వ్యూ చూసుకోండి, చాలా బాగుందన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తాను, చిన్న కన్నం ఉంది. లోపల ఏం లేదండి, మొత్తం క్లోజ్ చేసినారు కాబట్టి సరిగా కనిపించడం లేదు. చూడండి ఒక చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది అంతే. ఇక్కడ తలుపుకున్న గొల్లెం చూడండి ఏ విధంగా ఉందో, లాక్ సిస్టము. దాదాపు 300 సంవత్సరాల నాటిది, ఇంకా పటిష్టంగా ఉంది. ఇలాంటి లాక్స్ అయితే ఇప్పుడు కాలంలో చూడలేము. ఇలాగే పక్కన ఇంకొక రూమ్ ఉంది, అక్కడికి కూడా వెళ్తాను చూడండి. ఇక్కడ కూడా క్లోజ్ చేసినారు. గడి ఉంది కదా అని చెప్పి తీయడానికి ప్రయత్నం చేశాను, మొత్తానికి అయితే రావడం లేదు. లోపల నుంచి ఏమైనా క్లోజ్ చేసినారేమో. ఇది పైన చూడండి దంతెలు ఏ విధంగా వేశారో. మనము ఇలాంటి ఇంటి నిర్మాణాలు దాదాపు పాత రోజుల్లో అయితే మనం గమనించవచ్చు. చాలా పల్లెటూర్లలో అయితే నేను చూశాను ఇలాంటి నిర్మాణాలు, దంతెలతో వేసిన స్లాబ్స్ అన్నమాట. అయితే ఒక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి కట్టడాన్ని ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎందుకు పట్టించుకోవడం లేదో మనకు తెలియడం లేదు. కనీసం ప్రభుత్వం అయినా చర్య తీసుకోవాలి. దీనికి సంబంధించిన అధికారులు కానీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇలాంటివన్నీ బాగు చేయాలన్నమాట. ఎందుకంటే ఇది గత వైభవం తాలూకా నిదర్శనం అన్నమాట ఇవన్నీ. వీటిని బాగా అభివృద్ధి చేస్తే పర్యాటకంగా కూడా ఎంతో బాగుంటుందన్నమాట. చాలా వందల సంఖ్యలో జనాలు వస్తూనే ఉంటారు ఇక్కడ రోజు కోటను చూడడానికి. మేమే ఉన్నాము, దాదాపు కడప నుంచి దాదాపు 110 కిలోమీటర్ల డిస్టెన్స్తో వచ్చాము. ఇక్కడి నుంచి చూడండి కోట వ్యూ కనిపిస్తుంది, కొండ మీద మొత్తం వ్యూ కనపడుతుంది చూడండి. ఇక్కడ ఒక రూమ్లో జూమ్ చేసి చూపిస్తాను చూడండి. లోపలన్నీ చెక్కలు సామాన్లు ఉన్నాయి. ఒక స్టోర్ రూమ్లో దీన్ని ఏమో ఉపయోగించినట్టున్నారు. చూడటానికి అలాగే ఉంది. ఇక మనం కిందికి వెళ్దాం పదండి. ఇవే ఆ మెట్లు. కిందికి దిగిన తర్వాత ఒకసారి చుట్టూ వ్యూ చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్నాం కదా, ఇప్పుడు ముందుకు వెళ్దాం పదండి. ఎదురుగా కనిపించేదే రంగిణి మహల్ అనమాట. ఇది ఫ్రంట్ సైడు. ఇక్కడ ఇరిగిపోయిన పిరంగలను ఆ పక్కోటి ఈ పక్కోటి ఉంచారనమాట. సొగమే అనమాట చూడండి. ఇది మనం ముందు నుంచి చూస్తే ఒక అంతస్తులా కనిపిస్తుంది, కానీ వెనక నుంచి చూస్తే దాదాపు ఇది 3 అంతస్తుల బిల్డింగ్ అనమాట. మనం ముందు నుంచి చూసుకున్నామంటే గ్రౌండ్ ఫ్లోర్ కాక ఒక 5 ఫ్లోర్ ఉంటుంది. ఇది వచ్చే వాళ్ళను ఎంతో ఆకర్షణగా చూస్తుందన్నమాట. ఇప్పుడు మనము స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా మొత్తం క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ర్యాకులు తీసేసి ఉన్నారు చూడండి. ఇక్కడ నుంచి చూపిస్తే విశాలమైన హాలు, అక్కడ దూరంగా మనకు ఒక బాత్రూమ్ కనిపిస్తుంది. ఇది 1714 సంవత్సరంలో కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీ ఖాన్ గారు ఈ కోటను స్వాధీనపరుచుకున్నప్పుడు ఇక్కడ ఒక మహల్ నిర్మించారన్నమాట. పరిపాలనా భవనంగా దీన్ని నిర్మించాడు. ఆ కాలంలో ఈ భవనాన్ని పాలనా కేంద్రంగా, అధికార భవనంగా వినియోగించేవారన్నమాట. మనం చూస్తున్న ఈ భవనంలో ఒక విశాలమైన హాలు, 2 అలంకరణ గదులు, అలాగే 6 బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ కట్టడాన్ని చూస్తుంటే ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక మచ్చుతునకని చెప్పచ్చు. వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ వీటిని నాశనం చేస్తున్నారు. అందుకే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేకుండా చేశారు. ఎదురుగా ఉన్న బిల్డింగ్ కూడా మొత్తం పడిపోయింది, మొత్తం శిథిలావస్థలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా వరకు డ్యామేజ్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చిన సందర్శకులు కావచ్చు, అలాగే కొందరు దీన్ని నాశనం చేశారు. ఇదే ఆ బాత్రూమ్ అనమాట. ఇక ఇది మనం ఎగ్జిట్ కావడానికి ఇంకొక డోర్ అనమాట, కిందికి దిగడానికి. ఈ కోటను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్న తర్వాత వారు నిర్మించిన వంటగది చూడండి ఒకసారి, ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో. ఇది బ్రిటిష్ వారి హయాంలో నిర్మించినటువంటి వంటగది అనమాట. వాళ్ళు వంట చేసుకోవడానికి వినియోగించేవారు. చూడండి ఒకసారి. ఇది పెద్ద అరుగు మాదిరి ఉందన్నమాట. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ వంట చేసుకోవడానికి ఈ రూమ్ను ఏర్పాటు చేశారనమాట. చూడండి ఒకసారి. పైన రూఫ్ అయితే ఏం లేదు, మొత్తం పడిపోయింది అనమాట. ఇప్పుడు ఓన్లీ ఖాళీ గోడలు మాత్రమే మనకున్నాయి. ఇక్కడ ఒక చిన్న రోల్ కూడా చూడొచ్చు మనము. చిమ్నీ అంటారు కదండి, అదనమాట. అంటే ఎగ్జాస్ట్ బయటికి పోయేదానికి.
ఇక్కడే వాళ్ళు వంట చేసుకునేవాళ్ళు అనమాట. ఆ హీట్ అంతా పైకి వెళ్ళిపోయేదానికి చూడండి ఎలా ఏర్పాటు చేశారో ఆ కాలంలోనే. కాకపోతే ఈ ప్రాపర్ మెయింటెనెన్స్ లేక దాదాపు పడిపోవస్తుంది అనమాట. అక్కడక్కడ క్రాక్ ఇచ్చి మీరు బాగా గమనించవచ్చు. చూడండి ఇక్కడ ఏ విధంగా క్రాక్ ఇచ్చిందో, మొత్తము పడిపోయే దశలో ఉంది ఇది. చూడండి ఏ విధంగా ఉందో. ఇది మన రంగిణి మహల్కు ఎదురుగానే ఉంటుందన్నమాట, పక్కగానే. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, అది క్వార్టర్స్గా వాళ్ళు వినియోగించుకునేవారు. ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి ఇది వాడేవారు. ఇంకొక రోల్ చూసుకోవచ్చు పెద్దది. అంతే. ఇదంతా పెంకులు వేశారు, బాగా గమనించండి మీరు. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. లెంత్ గురించి మీరు ఏమాత్రం ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఆ కొండపైకి చేరి అక్కడున్న కోట మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి పిన్ టు పిన్ ప్రతి డీటెయిల్స్ అనేది మిస్ కాకూడదనే ఉద్దేశంతో నేను తీయడం జరిగింది. అందుకని వీడియోను మీరు పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనకు అసలైన పరీక్ష అన్నమాట. ఈ రంగిణి మహల్ ఎదురుగా ఒక సమాధి ఉంది. ఆ సమాధి పక్కనే స్టెప్స్ ఉన్నాయన్నమాట. అది కొండ మీద ఉన్న కోటపైకి వెళ్ళడానికి దారి. ఇక్కడ ఒక సమాధి ఉంది అని చెప్పాను కదా, ఇదే ఆ సమాధి. ఈ సమాధి ఎవరిదనేది ప్రస్తుతానికి డీటెయిల్స్ అయితే మనకు తెలియదు అనమాట. పక్కనే ఉన్న స్టెప్స్ ఉన్నాయి, ఇంకా వెక్కి వెళ్దాం పదండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఈజ్ ఏ క్రోకడైల్ ఫెస్టివల్ అంటారు కదా, అది మనకు ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కోటను చూడాలంటే కొన్ని టైమింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా. కిందనున్న రంగిణి మహల్ వరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఎప్పుడైనా చూడొచ్చు. కానీ మనం గుర్రంకొండ పై ఉన్న కోటను ఎక్స్ప్లోర్ చేయాలంటే ఉదయం 8 నుంచి 11:30 వరకు మనకు టైం ఉంటుంది. అంతకు మించి ఆ తర్వాత వచ్చినా అంటే ఖచ్చితంగా మనల్ని పైకి పంపించారనమాట. రంగిణి మహల్ చూసుకొని వెనక్కి వెళ్ళాల్సిందే. మనము కొండపైకి వెళ్ళి ఆ కోటను ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా ఉదయం 8 నుంచి 11:30 వరకు టైం గుర్తుపెట్టుకోండి. మనము గుర్రంకొండ కోటపైకి అయితే ప్రయాణం మొదలుపెట్టాము. ఈ స్టెప్స్ ఒక్కొక్కటి చాలా పెద్దవిగా ఉన్నాయి. నడిచేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా రండి. మీరు ఖచ్చితంగా వాటర్ అయితే క్యారీ చేయండి. పైన ఎటువంటి వాటర్ సోర్సెస్ అయితే మనకు ఉండదన్నమాట. ఖచ్చితంగా మీరు కింది నుంచి తీసుకెళ్ళాలి. అలాగే ఆస్తమా పేషెంట్లు కానీ, హార్ట్ పేషెంట్ కానీ, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఉంటే మీరు ఎక్కకపోవడమే మేలు. ఈ కొండ దాదాపు ఈ కొండ పైకెక్కి మనం చూసి రావడానికి 3 అవర్స్ అబోనే పడుతుంది. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని బట్టి. తప్పనిసరిగా వాటర్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇది కోటకు వెళ్ళే దారి కాదనమాట. కోటకు వెళ్ళే దారి వచ్చేసి ఇది. మీరు బాగా గమనించవచ్చు, స్టెప్స్ ఉన్నాయి చూడండి. బాగా ఇట్లే చక్కగా వెళ్ళాలి. ఇదే కోటకు వెళ్ళాల్సిన దారి. మెయిన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకో దారి అనమాట. ఇది వెళ్ళకూడదు, ఇది కోటకు వెళ్ళే దారి కాదు, ఇది మెయిన్ దారి అనమాట. స్టెప్స్ ఉన్నాయి. ఇదో బాగా పెద్ద బండరాయింది చూడండి, ఇదే మన గుర్తు. పదండి వెళ్దాం. చూడండి దట్టమైన అడుగు ఉన్నట్లుంది అనమాట. ఇది ఇలాంటి దాంట్లో మనం ప్రయాణం చేయాలంటే మామూలుగా ఉండదన్నమాట. తాగేసి ఇక్కడ బీర్ బాటలు పాల్గొట్టేశారు చూడండి. ఇలాంటి చోట ఇక చేయకూడదు ఇలాంటివన్నీ. ఇక్కడ చాలా తప్పు. మీరు పైకి చూస్తే కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడి వరకు ఎక్కాలి మనం. అక్కడ పైన చూడండి బుర్జు కనిపిస్తుంది బాగా. ఇదంతా ఎక్కాలన్నమాట. లెట్స్ గో, వెళ్దాం పదండి. చాలా జాగ్రత్తగా ఎక్కండి. ఒక 10% ఎక్కామండి కోట. ఇంకా చూడండి ఎంత ఉందో. లెట్స్ గో. ఇక్కడి వరకు స్టెప్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ మధ్య గ్యాప్లో మొత్తం స్టెప్స్ అన్నీ వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక్కడ చూడండి, అదో స్టెప్స్ అన్నీ వానబడి మొత్తం మట్టి కొట్టుకొని పోయి ఈ విధంగా స్టెప్స్ అనేటన్నీ రాళ్ళన్నీ పడిపోయినాయి. మనం బాగా గమనించవచ్చు. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కండి. ఒక 10%కి వచ్చింటాం ఇప్పటి వరకు, అది గుర్తుపెట్టుకోండి. ఏదో వానబడి
ఇదో ఈ విధంగా మొత్తం కొట్టుకోబోయాయి అవన్నీ ఈ కింది వరకు అదో చూడండి, అదంతా స్టెప్స్ పడిపోయినాయి చూడండి. ఇలా ఉంటుంది అన్నమాట. సరే లెట్స్ గో. చూసారా, ఈ దారి నుంచి మనం లోపలికి వచ్చాం కదా, ఆడ కింద చెత్త అంతా ఉండి స్టెప్స్ క్లోజ్ అయినాయి కదా, ఇదే ఆ దారి అన్నమాట. మళ్ళీ మనం పైకి వెళ్దాం. ఆస్తమా పేషెంట్లు, ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇంకేదైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు దయచేసి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఇంత కొండ మీరు ఎక్కకపోవడమే మేలు. అసలు ఈ గుర్రం కొండకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఇక్కడి కొండపైకి గుర్రాలను ఎక్కించుకొని వెళ్ళేవారంట. అందువల్ల దీనికి గుర్రం కొండ అని పేరు వచ్చిందని చెప్తారు. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఒక కర్ర తీసుకొని తాపల మీద తడుతూ వెళ్ళండి. ఎందుకంటే పొద చూడండి ఏ విధంగా ఉందో. కనీసం ఆ సందులోంచి ఏమన్నా పాము పురుగు వచ్చినా కానీ మనకి ఇక్కడ ఆదుకునే దిక్కు కూడా ఉండరు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఈ కొండ. చాలాసేపటి తర్వాత మనకు ఫస్ట్ బుర్జు వచ్చిందనమాట. ఇది కాకపోతే మొత్తం పడిపోయింది. ఒకసారి లొకేషన్ చూపిస్తా చూడండి. అదో దూరంగా మనుషులు వెళ్తున్నారా, అదో అక్కడి నుంచి వచ్చాం మనము. చూడొచ్చు మీరు బాగా. ఆ కింద మనకు కనపడేది రంగిణి మహల్ అనమాట. దానికి ఎదురుగా దారి చూడండి, మెయిన్ రోడ్డు దారి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉందో. చాలా బాగుంది అనమాట. వ్యూ చూడండి ఏ విధంగా ఉందో, హైలైట్ వ్యూ. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే బాగా చూడండి, రాయి మాలో ఉండిన గుర్తులు మనకు బాగా కనిపిస్తాయి చూడండి. అదంతా చూడు, రాయిని బ్రేక్ చేయడానికి ఉలితో కొట్టిన గుర్తులు కనిపిస్తాయి చూడండి. ఇవన్నీ బాగా ఆ కాలంలో దాదాపు 10 నుంచి 15 అడుగుల వెడల్పుతో ఈ స్టెప్స్ అనేటివి నిర్మించడం జరిగింది. కాకపోతే కాలక్రమేణా వీళ్ళెవరూ పట్టించుకోక వర్షాలు పడి ఆ రాళ్ళన్నీ కొట్టుకొని పోయాయన్నమాట. దాంతో కనీసం నడచడానికి కూడా చాలా చోట్ల అసలు మెటికలు అనేవి లేవు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి మేము. ఇక్కడ ఈ విధంగా కొండెక్కి పైకి వెళ్తుంటే మేము ఏదో గత జన్మలోకి చరిత్రలోకి వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి రాయి కూడా మనకి ఏదో ఒక స్టోరీ చెప్పాలి, తనలో ఏదో ఒక నిగూఢమైన రహస్యాన్ని దాచుకున్న అనే విధంగా నాకు అనిపిస్తుంది పైకి ఎక్కే కొద్దీ. హిందూ మరియు ముస్లిం రాజుల పరిపాలన వైభవానికి నిదర్శనం ఈ కోట. నీళ్ళు ఎక్కువ తాగద్దండి, తాగితే నచ్చలేరు అనమాట. ఇక్కడికి వచ్చాక కొంచెం టర్నింగ్ ఉందన్నమాట. ఆ లోపల ఏమున్నాయో కూడా తెలియడంలే. వచ్చేటప్పుడు చేతిలో కట్టె పెట్టుకొని రండి, ఎందుకంటే పొదలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఎక్కి జాగ్రత్తగా వచ్చేయచ్చు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇంత పొదల్లో లోపలికి వెళ్ళి పైకి వెళ్ళాలి. చాలాసేపు నడిచిన తర్వాత మాకు మొదటి ఎంట్రన్స్ అయితే కనపడింది. ఈ ఎంట్రన్స్ స్ట్రక్చర్ చూస్తుంటే విజయనగర సామ్రాజ్యం దీన్ని నిర్మించినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ శంకు చక్రం కూడా ఉన్నాయి. ఈ లోపల తలుపు ఉండేదానికి హోల్ కూడా ఉంది చూడండి, మీకు బాగా కనిపిస్తుంది. కాకపోతే అది కాలక్రమేణా పోయిందో లేదంటే ఎవరన్నా పగలగొట్టారో కూడా తెలియదు. ఇక్కడ గుప్త నిధుల తవ్వకాలు కూడా జరిగాయని కొందరు చెప్తున్నారు. అది ఎంత మటుకు నిజమో మనకు తెలియదు అనమాట. మనకు పూర్తిగా పైకి వెళ్తే కానీ మనకి ఏ విషయం తెలియదు. ఇదంతా చూస్తే పడిపోయినట్లుంది. ఇక పైకి వెళ్దాం పదండి. అన్న చూడండి అలసిపోయాడు. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టామన్నమాట. చాలాసేపు నడిచిన తర్వాత మనం సెకండ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. దాదాపు ఇప్పుడు ఒక 70% దాకా మేమైతే కంప్లీట్ చేసాం కొండ. ఇంకా వెళ్దాం పదండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే 3వ ఎంట్రన్స్ వచ్చిందనమాట. చూడండి ఎలా ఉందో. ఒక్కొక్క బ్లాకు, ఒక్కొక్క రాయి బ్లాకు ఎంత ఉందో చూడండి, స్టోన్ బ్లాకు. ఇలాంటి రాళ్ళు వీళ్ళు కట్ చేసి వీళ్ళు ఈ విధంగా ఎలా నిలబెట్టారు అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఎంతెంత రాళ్ళు ఉన్నాయన్నమాట, అంతంత రాళ్ళు ఉన్నాయి చూడండి పై వరకు. మనం పైకి కనిపిస్తుంది కదండి, అక్కడి వరకు ఎక్కాలి. ఆడికి కంప్లీట్ అనమాట. ఇంకా వెళ్దాం పదండి. దాదాపు 30% వచ్చాము.
ఈ 3వ ఆర్చిలో వచ్చిన తర్వాత ఇటు వెళ్ళాలి పైకి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా వానబడి నీటి దారులు అన్నమాట, నీటి చారల వల్ల ఏర్పడిన దారి ఇది. ఇది దారి అనుకోవద్దు, ఇదే దారి. స్టెప్స్ ఉన్నాయి బాగా, అదే గుర్తుపెట్టుకోండి. ఇది ప్రహారీ గోడ అక్కడక్కడ దెబ్బతినింది. ఇంకా పైన చూడండి, ఎక్కుతుంటే వస్తూనే ఉంది. ఇది ఎంత హైట్ ఉందో తెలియదు. ఇది సముద్ర మట్టానికి 640 అడుగుల ఎత్తులో ఉంది. మామూలుగా నేలపై నుంచి అయితే 500 అడుగులు ఎత్తులో ఉంది. ఇక్కడ ఒక కోనేరు అయితే కనబడింది అనమాట. ఇది ఈ కొండపైకి ఎక్కేటప్పుడు కనబడిన మొదటి కోనేరు. వర్షాలు పడినప్పుడు ఈడ నీళ్లు స్టోరేజ్ అవుతాయి అనమాట. ఇక్కడ కొద్ది వాటర్ ఉంది, అక్కడ ఒక బుర్జ్ ఉంది అనమాట, అదే వాచ్ టవర్ అంటారు. అది మొత్తం పడిపోయింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కోనేరు వచ్చేసి ఇక్కడ ఉన్న రాజు కానీ మామూలుగా సైనికులు వాళ్ళందరికీ తాగడానికి మరియు ఇతర అవసరాల కోసం నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసుకున్న చిన్న సైజు కుంట అనుకోవచ్చు. బుర్జు చూసుకోండి, మొత్తం పడిపోయింది అనమాట. ఇక్కడి నుంచి చూడండి కొండ ఏ విధంగా ఉన్నదో. పొరపాటున కాలు జారితే వాడి పరిస్థితి ఏంటనేది ఇంకా దేవునికే వదిలేయాలన్నమాట. పొరపాటున కాలు జారినా శత్రువులు ఒకవేళ ఇటు పక్క నుంచి రావాలనే కానీ చాలా ఇబ్బంది. పొరపాటున ఇటు సైడ్ నుంచి సైనికులు ఎవరన్నా శత్రు సైనికులు లోపలికి రావాలనే కానీ రాలేరు. ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఉందో. మనము వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఉన్న గోడ మొత్తం పడిపోయింది అనమాట వర్షాలకు. అక్కడ మీరు బాగా గమనించవచ్చు, వర్షం పడి మొత్తం ఇదంతా పడిపోయి కిందికి పడిపోయింది. పొరపాటున చూసుకోకుండా కాలు పెట్టారంటే మనం కిందనే ఉంటాము. రెస్ట్ ఇన్ పీసే, ఇంకేం లేదు. వ్యూ చూసుకోండి, అద్భుతంగా ఉందన్నమాట, ఆకాశంలో ఉన్నట్టుంది. ఓ మై గాడ్. మనం ఈ నీటి కుంట పక్కనే ఒక బంకర్ లాంటిది మనం చూడొచ్చు. ఇది దాదాపు 3 గదులుగా డివైడ్ చేశారు లోపల. ఇది దేనికి నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనేది ప్రాపర్ రీజన్ అయితే తెలియదు. నేను అనుకోవడం ఏంటంటే సైనికులు వాళ్ళ ఆయుధాలు కానీ దాచుకోవడానికి, లేదా ఎండ నుంచి వాన నుంచి వాళ్ళని రక్షించుకోవడానికి ఇలాంటి ఒక బంకర్ని ఏర్పాటు చేసి ఉండొచ్చేమని నేను అనుకుంటున్నాను. ఇవి కొండపైకి వెళ్ళే మార్గంలో దాదాపు 3-4 దాకా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడే మనం లోపలికి వచ్చామన్నమాట. చూడండి ఏ విధంగా ఉందో. విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విజయనగర పాలకులు గుర్రంకొండ దుర్గాన్ని నిర్మించారు. ఈ కోట దాదాపు 400 సంవత్సరాల క్రితంది. ఈ కోటను ఆ తర్వాత కాలంలో గోల్కొండ నవాబులు పునర్నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు మనకు లభించాయి. శత్రు దుర్భేద్యమైన ఈ కోటను గోల్కొండ సుల్తాన్లు నిర్మించారు. ఈ కోట నిర్మాణ శైలి హిందూ మరియు మహమ్మదీయుల సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ కోట 500 అడుగుల ఎత్తు కలిగిన ఒక పెద్ద కొండపై దీన్ని నిర్మించారు. అనేక మంది ముస్లిం రాజులు ఈ కోటను పరిపాలించారు. మనము ఈ విధంగా పేర్లు రాయడం వల్ల ఈ పురాతన సంపద అనేది దెబ్బతింటుందన్నమాట. ఇవన్నీ పురాతన సంపద. మనం ఈ విధంగా పేర్లు రాయడం వల్ల ఇది దెబ్బతినే అవకాశం ఉంది. మొత్తం ఆల్రెడీ దెబ్బతినిందనమాట. ఆ విధంగా చుట్టూ రాశారు పేర్లు. చాలా తప్పు. మనం వచ్చినామా చూసినామా వెళ్ళిపోయినామా అన్నట్టే ఉండాలి, కానీ వీటికి ఎలాంటి హాని కలిగించకూడదు అనమాట. అక్కడి నుంచి నేరుగా వచ్చేయచ్చు అనమాట. నడుచుకుంటూ వచ్చినా కానీ ఇట్లా వచ్చేయచ్చు. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, కాకపోతే ఎన్ని పడిపోయినాయి అనమాట. అందుకే చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్టెప్స్ ఈ విధంగా పైకి ఉన్నాయి. ఇటుపక్క కూడా దారి ఉంది, అది కాదు ఇట్లా స్టెప్స్ ఎక్కాలన్నమాట పైకి. గుర్తుపెట్టుకోండి. ఎక్కాలంటే చాలా ఆయాసం వస్తుంది. ఎక్కడే కానీ ఆకుండా వచ్చేస్తున్నాం, ఎందుకంటే వర్షం పడే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. మబ్బులన్నీ ఫుల్ వచ్చేసాయి. ఏ టైంలో వర్షం పడుతుందో తెలీదు. అందుకే మేము తొందరగా తీసేసుకొని వెళ్ళిపోవాలని వచ్చాము. వచ్చినాక స్టెప్స్ ఎండ్ అయిపోయినాయి అనమాట. ఈ పెద్ద రాయిలోనే స్టెప్స్ అనేవి అరేంజ్ చేశారు, సన్న గీతలు పెట్టి. మీరు బాగా గమనించవచ్చు. చాలా జాగ్రత్తగా రావాలా. వర్షాకాలం ఇదంతా నీళ్లు కారుతాయి చూడండి. పొరపాటున ఇక్కడ కాలు స్లిప్ అయిందే అంతే, ఇంకా వాడి పరిస్థితి. చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడికి. ఈడ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కండి. పొరపాటున ఏమాత్రం జారినా అంతే ఇంకా సంగతులు. చాలా జాగ్రత్తగా రావాలి. చూడండి ఇదంతా
వర్షాలు పడ్డాయంటే మొత్తం జారుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా రావాలి. మొత్తానికి 5వ ఎంట్రన్స్కి వచ్చేసామన్నమాట. చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత, చాలాసేపు నడిచి వచ్చిన తర్వాత 5వ ఎంట్రన్స్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మొత్తం పడిపోయింది అనమాట. పైకి చూసుకోవచ్చు. ఇంకొంచెం వెళ్ళాలి, పైకి వెళ్దాం పదండి. ఈ కొండ ఎక్కేది 80% దాకా పూర్తి అయిపోయింది. ఒకసారి చుట్టూ వ్యూ చూసుకోండి. ఇక్కడ ఇది కాదన్నమాట ఎంట్రన్స్. అక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా వెళ్ళాలి పైకి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అది ఒక పెద్ద బండరాయి మీద ఈ విధంగా చెక్కారు. ఒకసారి చూపిస్తాను చూడండి, పైనుంచి కింది వరకు ఎలా ఉందో విగ్రహము. చాలా అద్భుతంగా చెక్కారు. ఆ రోజుల్లో ఇది వారి శిల్పకళ నైపుణ్యానికి ప్రతీతి అని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక 10 to 15% ఉండొచ్చు అనుకుంటున్నా. అదో మనకు కనిపిస్తుంది కదండి, అదే లాస్ట్ కొండపైకి అనమాట. దాదాపు మనం కొండ పై వరకు వచ్చాము. ఇంకా 10 to 15% ఉంటుంది. ఇక్కడ ఇంకొక నీటి కొలను ఉందన్నమాట. కాకపోతే వర్షాలు లేక మొత్తం ఎండిపోయింది అనమాట. అది చూసుకోండి మీరు. ఇదే ఆ నీటి కొలను. మీ మోకాళ్ళు బాగుండి మీరు ఎక్కగలరనే స్టామినా ఉంటే మాత్రమే ఈ కొండను ఎక్కండి. మామూలుగా లేదు, ధూళి తీరిపోతుంది కదా. అదే అనమాట. చాలా దగ్గరికి వచ్చేసాము. ఇంకా పైకి వెళ్దాం పదండి. వచ్చే వాళ్ళ పరిస్థితి చూడండి ఎట్లుందో. చాలా దూరంగా ఉన్నారు. ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూసుకోండి ఎలా ఉందో. దాదాపు మేము కొండ పైకి చేరుకున్నాం అన్నమాట. మొత్తం ఎంత దూరంగా అనిపిస్తుందో చూడండి. ఇక్కడి నుంచి దూరంగా ఉన్నారు చూడండి. దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదే ఆ కోట గోడ. ఇక్కడికి చేరుకోవడానికి ఓ మై గాడ్ చాలా ఇబ్బంది పడ్డాం. ఇది మొత్తం 3వది అనుకుంటా. వర్షం పడినప్పుడన్నీ ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి ఆ పక్క గోడ కట్టారు. ఇటుపక్క కూడా చూడండి గోడ ఉంది. అక్కడి వరకు స్టెప్స్ అయిపోయాయి. ఇక్కడ నుంచి ఇదంతా మట్టి రోడ్డు అనమాట. చూడండి అక్కడ ఒక దూరంగా ఒక మనిషి ఉన్నారు చూడండి. చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ. అమ్మా, ఇక్కడ కూడా నీళ్లు స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. కాకపోతే అక్కడ ఓవర్ఫ్లో అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడ నీ పట్టించుకోక ఇదంతా మొత్తం పడిపోతుంది. అక్కడ చూడండి, మీరు గమనించండి. అసలు ఏ విధంగా వెళ్తారో మొత్తం అంతా పడిపోయింది అనమాట. అది వీళ్ళు పట్టించుకోక అసలు ఏ విధంగా వెళ్తారు చూడండి. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒక పెద్ద పహారీ గోడ ఉండేది. పహారీ గోడ పడిపోయింది మొత్తం. అది అక్కడి వరకు, అక్కడి నుంచి ఇక్కడి వరకు గోడ ఉండేది, పడిపోయింది మొత్తం. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా రండి. పొరపాటున ఏమన్నా జారిందంటే వాడు చూడండి పడిపోతాడు. అసలు ఏ విధంగా వెళ్తారో కూడా తెలియట్లేదు. పరిస్థితి చూడండి. పొరపాటున ఈ రాయి కనుక మనం స్లిప్ అయినామనుకో చూడండి, నేరుగా కిందకి వెళ్ళి పడిపోతాం. చూడండి పరిస్థితి ఎట్లా పడిపోతాడు కిందికి. చాలా జాగ్రత్తగా రావాలి వీడికి ఇది ఎక్కేటప్పుడు మాత్రం. ఆల్మోస్ట్ ఆల్ పైకి వచ్చేసాము. సాధించేసాం మనము. ఆ పైన ఏదో కనిపిస్తుంది, పోదాం పదండి. ఇక్కడ పడే వర్షం నీళ్ళన్నీ ఏదో ఈ విధంగా వచ్చి చివరికి అక్కడ స్టోర్ అవుతాయని ఇక్కడ సైనికులు కానీ రాజులు రాణులు ఇక్కడ ఉండే వాళ్ళంతా మొత్తం వాడుకోవడానికి, వాళ్ళ తాగడానికి, వాళ్ళ అవసరాలకు వినియోగించుకోవడానికి నీళ్ళు ఈ విధంగా స్టోర్ చేసి ఉంచుకునే వాళ్ళు. మనం పైకి వచ్చేసాము.
ఇంకొక 20 to 30 స్టెప్స్ ఎక్కేసామంటే పూర్తిగా పైకి వెళ్ళిపోతాము. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాము. ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, మొత్తం రాళ్ళన్నీ పగలగొట్టేశారు. అంటే కట్టడానికి వాడుకోవచ్చు, లేదంటే స్టెప్స్కు రకరకాలుగా. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదో ఈ విధంగా హోల్స్ చేసి దాంట్లో మొల అనేది ఒకటి ఉంచుతారు, ఇనుపది. స్విచ్తో కొడితే బ్రేక్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ నుంచి క్రాక్ చూడండి ఏ విధంగా ఇచ్చిందో, అక్కడి వరకు ఇచ్చింది. మనకు పైకి వచ్చిన తర్వాత మనకి ఇలాంటి కట్టడం కనిపిస్తుంది. ఇది చూడడానికి ఒక ట్యాంకీ లాగా కనిపిస్తుంది. స్టెప్స్ కూడా ఉన్నాయి. లోపలికి చూస్తే చూడండి ఏ విధంగా ఉన్నాయో. చుట్టూ దిమ్మె లాంటిది కట్టారు, మధ్యలో గాడు పెట్టారు. మీరు లోపల గమనిస్తే నీళ్లు నిల్వ చేసుకోవడానికి దీన్ని వినియోగించినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో తాగడానికి వీళ్ళు సపరేట్గా ఈ విధంగా నీటిని అయితే నిల్వ చేసుకునేవాళ్ళు. గాడి చూడండి చుట్టూ ఎంతవరకు ఉందో, అక్కడ కూడా ఉంది. దీని మీద ఏదైనా బండ లేదా చెక్క లాంటిది మూసేసుకునేవాళ్ళు. నీటి ఆనవాళ్ళు చూడండి మనకు గోడ మీద బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు స్టోరేజ్ అయ్యిండేది అనేది. అలాగే టిప్పు సుల్తాన్ కాలంలో ఒక టంకశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారంట. అది చూద్దాం పదండి మనం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఒక టంకశాల. దీనిని టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించారన్నమాట. ఆ కాలంలో నాణ్యాలను ఇక్కడ తయారు చేసి దానిని చలామణిలోకి తీసుకొని వచ్చేవారు. ప్రజెంట్ ఇప్పుడు మొత్తం ఇది పడిపోయింది. పైన రూఫ్ చూడండి ఏ విధంగా ఉందో. ఏం లేదు, మొత్తం పడిపోయింది. చుట్టూ గోడలు ఉన్నాయి, 3 పక్కల గోడలు ఉన్నాయి. ఒక పక్క మాత్రం పూర్తిగా దెబ్బతినింది. ఆ కాలంలో పరిపాలించిన రాజులు కావచ్చు, లేదంటే సైనికాధికారులు ఉండడానికి ఇలాంటి భవనాలను నిర్మించుకొని ఉండొచ్చు ఈ కోట పైన. కాకపోతే ఇప్పుడు అవి మొత్తం పడిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, మొత్తం పైన రూఫ్తో సహా మొత్తం పడిపోయింది అన్నమాట. ఈ గుర్రంకొండ గిరిదుర్గం శత్రు దుర్భేద్యమైన ఈ కోట చోళులు, చాళుక్యులు, రాయలు, ఆ తర్వాత మహమ్మదీయులు, టిప్పు సుల్తాన్, కడప నవాబులు పరిపాలించారు. రాయల కాలం తర్వాత టిప్పు సుల్తాన్ కాలంలో ఈ కోట ఉన్నత స్థితిలో ఉండేది. ఈ కోటలో 40కి పైగా మసీదులు ఉండేవి. కానీ కాలక్రమంలో అవన్నీ శిథిలమైపోయాయి. పర్షియాలోని కిర్మాన్ నుండి వచ్చిన హజరత్ షా కమాల్ అనే సూఫీ సంతు ఇక్కడే స్థిరపడి స్థానికులను ఇస్లాం మతాన్ని బోధించి చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఇస్లాంను వ్యాప్తింపజేశాడు. మైసూర్ను పాలిస్తున్న టిప్పు సుల్తాన్ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన కొద్ది రోజులకే ఈ కోట బ్రిటిష్ వారి స్వాధీనమైంది. ఇప్పుడు మనకు రాతితో కట్టిన ఒక ఛాంబర్ లాంటిది కనిపిస్తుంది. దీనికి ఎంట్రన్స్ ఇదే అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది ఆ కాలంలో గుర్రాల కోసం నిర్మించిన గుర్రపుశాల అనుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలంలో దీన్ని పరిపాలించినటువంటి రాజులు కానీ, సుల్తాన్లు కానీ, రాయల వారు, చోళులు వాళ్ళందరూ కూడా ఈ కొండ మీదకి గుర్రాలతో పైకి ఎక్కేవారు. వాటిని ఇక్కడ కట్టేసి వాటికి కావాల్సిన దానా అవన్నీ ఏర్పాటు చేయడానికి, ఆ గుర్రాలను చలి నుంచి, ఎండ నుంచి వాటికి నీడను, రక్షణను ఇచ్చేదానికి ఇలాంటిది ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక గుర్రపుశాల అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, ఇప్పటికి కూడా మంచి కండిషన్లో ఉంది. కాకపోతే వెనక పక్క గోడ మాత్రం కొంచెం దెబ్బతినింది. ఇంత మంచి కట్టడాలను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థమే కావట్లేదు. వీటిని తిరిగి పునర్నిర్మిస్తే వచ్చే సందర్శకులు కూడా చాలా మటుకు పెరుగుతారు. కింద నుంచి కొండ మీదకి వచ్చే దారిలో కూడా చాలా మటుకు స్టెప్స్ అనేటివి కొట్టుకొని వాటిని కూడా పునరుద్ధరించాలి. ఇది మంచి కండిషన్లోకి తీసుకొని రాగలిగితే సందర్శకుల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. ఇది మన రాష్ట్రానికే తలమానికమైన కోట, అటువంటి కోట ఇది. ఈ రాయి కట్ చేసిన ఆనవాళ్ళు చూడండి దీని మీద బాగా కనిపిస్తుంది. చాలా పగడ్బందీగా బలంగా నిర్మించారనుకోవచ్చు. ఇది అసలు వీళ్ళు ఇంత పైకి వచ్చి ఈ కోట కట్టాల్సినంత అవసరం ఏమున్నది, వీళ్ళకేమైనా పిచ్చి ఎక్కిందా అని మనం అనుకోవచ్చు. కానీ ఒకసారి ఇక్కడి నుంచి చూసుకుంటే దాదాపుగా ఒక 20 to 30 కిలోమీటర్స్ సరౌండింగ్ వరకు మొత్తం మనకు క్లియర్గా కనపడుతుంది. ఏమేమి ఎక్కడ ఉన్నాయి, కనీసం శత్రువు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకు బాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ కొండ 3 వైపులా ఎక్కడానికి చాలా అసలు నిలువుగా ఉంటుంది. ఒకవైపు మాత్రమే ఉత్తర ద్వారం వైపు మాత్రమే మనకు ఉత్తర వైపు మాత్రమే మనకు ఎక్కడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి చూసుకోండి, మనము ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఇదే అనమాట. ఇక్కడ నుంచి మీరు వ్యూ చూసుకోవచ్చు. చూడండి కనీసం ఎంతెంత దూరం కనిపిస్తుందో. కెమెరాలో బాగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మన కంటి చూపుకైతే దాదాపుగా ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు మొత్తం కనిపిస్తుంది. ఏ శత్రువులైనా
ఈ కోట మీదకి దండెత్తాలని వస్తున్నాడంటే ఇక్కడి నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ రూట్లో వాళ్ళు వస్తున్నారని చెప్పి మొత్తం కనుక్కోవచ్చు. అందుకే ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి వీళ్ళు ఇంత పైకి వచ్చి కట్టారనమాట ఈ కోట. ఇక్కడ ఏదో ఇంకొక కట్టడం ఉంది, అది కూడా పడిపోయింది. ఒకసారి ఈ రాయి బ్లాక్ లెంత్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి కట్ చేస్తే అక్కడి వరకు ఉంది. ఇది ఎంత వెడల్పు ఉంది చూసారు, పొడుగు చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి చూడండి ఇంత ఉంది, మందం చూడండి ఇంత దగ్గర అడుగు పైన ఉంది. ఇంత బ్లాకులు వాళ్ళు నిలబెట్టి ఏ విధంగా కట్టారనేది ఇప్పటికీ అర్థం కాదనమాట. అసలు వీళ్ళు ఇంత పైకి వచ్చి ఈ కోట కట్టాల్సినంత అవసరం ఏమున్నది, వీళ్ళకేమైనా పిచ్చి ఎక్కిందా అని మనం అనుకోవచ్చు. కానీ ఒకసారి ఇక్కడి నుంచి చూసుకుంటే దాదాపుగా ఒక 20 to 30 కిలోమీటర్స్ సరౌండింగ్ వరకు మొత్తం మనకు క్లియర్గా కనపడుతుంది ఏమేమి ఎక్కడ ఉన్నాయి. కనీసం శత్రువు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకు బాగా కనిపిస్తుంది అనమాట. ఈ కొండ 3 వైపులా ఎక్కడానికి చాలా అసలు నిలువుగా ఉంటుంది. ఒకవైపు మాత్రమే ఉత్తర ద్వారం వైపు మాత్రమే మనకు ఉత్తర వైపు మాత్రమే మనకు ఎక్కడానికి ఉంటుందన్నమాట. అక్కడ చూసాం కదా, ఇలాంటిది ఇంకొకటి ఉందన్నమాట. ఇది చూడండి స్క్వేర్ షేప్లో ఉంది. దీంట్లో ఏమేమి స్టోర్ చేసేవాళ్ళో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి మీరు బాగా గమనిస్తే అక్కడి వరకు రాతి కట్టడం ఉంది. ఆ పైనుంచి అంతా ఇటుక సున్నం వేసి మొత్తం చేసేట్టున్నారు. పైన వచ్చేసి ఇలాంటి రాయిని అయితే పెట్టారు. పైన అరౌండ్ ఒక 5 to 6 feet ఉంటారు లోపలికి. మొత్తం రాళ్ళన్నీ వేసారు. అంటే ఇది నాకు తెలిసి పగలగొట్టారా అని అనిపిస్తుంది. పైన మనం ఇందాక చూసాం కదా అక్కడ, అలాంటిదే ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట. ఇది కూడా ఒక 5 నుంచి 6 అడుగులు లోపలికి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం దాచారో తెలియదు, కానీ మీరు బాగా గమనిస్తే అక్కడ వరకు రాతి కట్టడం ఉంది. ఆ పైనంతా ఇటుకలు సున్నంతో కట్టారనమాట. మళ్ళీ ఇక్కడ పైన రాయి ఉంది, బాగా గమనించండి. ఇది ఇలాంటిది ఇంకోటి ఉంది ఇక్కడ, కాకపోతే పెద్ద సైజులో ఉందన్నమాట. ఇది కూడా మొత్తం పగలగొట్టేసరికి కింద వరకు. ఇది ఇంకోటి, ఇది అది చూసుకున్నాం కదా, అది ఫస్ట్ది. ఇది సెకండ్ అన్నమాట. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని మాదిరినే ఉంది. అక్కడి వరకు రాతి కట్టడము, ఆ పైనుంచి ఇసుక సిమెంట్ వేసి అలాగే ఇటుకరాయి వాడి మొత్తం కట్టారనమాట. ఇది పై వరకు ఉండేది, కాకపోతే దీన్ని పగలగొట్టేశారు. మీరు బాగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. అటుపక్క చూసుకోండి ఎడ్జులు, ఇది మొత్తం పగలగొట్టేశారనమాట. మనం ఆల్మోస్ట్ ఆల్ కొండపైకి వచ్చిన తర్వాత మనకు ఒక బంకర్ అయితే కనపడింది. దీనిని ఆ కాలంలో దేనికి వినియోగించేవారు అనే దాని మీద మనకు స్పష్టత లేదనమాట. ఆ కాలంలో దీన్ని సైనికాధికారులు లేదా ఇతర సైనికులు ఉండడానికి వినియోగించేవారేమో. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను చూడండి. కెమెరా కొంచెం పైకి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ 1/1/1918 వందే మాత్రం అని రాస్తున్నారు. అంటే 1918 ఈ కోట బ్రిటిష్ వారి హయాంలో ఉంది. అంటే అప్పటి స్వతంత్ర సమరయోధులను ఇక్కడ ఏమన్నా బంధించి ఉంచేవారేమో మనకు తెలియదు. వాళ్ళే ఈ విధంగా రాస్తున్నారనేది చాలామంది ఇక్కడ చెప్తున్న మాట. 1918 బాగా గుర్తించండి. ఆ కాలంలో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. అలాగే మీరు ఈ బంకర్ను చూసుకుంటే దాదాపు చాలా పెద్దదిగా ఉంది. వెంటిలేషన్ కోసం అక్కడక్కడ హోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎక్కడ పట్టినా కూడా పేర్లు అయితే విపరీతంగా రాశారనమాట. దీన్ని నాశనం చేసేసారు. గాలి వెలుతురు కోసం, వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేసిన హోల్స్ ఉన్నాయి. ఇక్కడ అక్కడక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని త్రవ్వకాలు కూడా జరిగినట్లు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి గబ్బిలాలు ఎన్నున్నాయో. ఎందుకంటే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా మనకు అక్కడక్కడ కొన్ని ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. దీని మీద అధికారులు చర్య తీసుకోవాలి. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు వచ్చిన వాళ్ళు దీన్ని చూసారా వెళ్ళిపోయారా అన్నట్టు ఉండాలి, కానీ వీటికి ఎలాంటి హాని కలిగించకూడదు. ఇది మన చారిత్రాత్మక సంపద అన్నమాట. దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఇదే ఈ గుర్రంకొండ కోట యొక్క చివరి అంచు. ఇక్కడ ఒక రోల్ ఉంది చూసుకోవచ్చు. దాదాపుగా మనం పూర్తిగా పైకి ఎక్కేసాము. ఇంతకు మించి ఇంకెక్కడానికి ఇంకేం లేదు. ఇదే లాస్ట్ అన్నమాట. ఇక్కడికి రావడానికి నిజంగా ఒక సాహసమే చేశామని చెప్పుకోవాలి. ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఇక్కడ ఇంత దూరం వచ్చాము. ఒకసారి చుట్టూ చూసుకోండి, ఈ కొండ ఏ విధంగా ఉందో. నిట్ట నిలువుగా ఉందన్నమాట. చుట్టూ ఒకవైపు మాత్రమే మనం ఎక్కడానికి అనువుగా ఉంటుంది. శత్రువులు ఇటు పక్క నుంచి అసలు రాలేరు, అంత ఉంటుందన్నమాట.
ఒకసారి చుట్టూ వ్యూ చూసుకోండి. కెమెరాకు ఏ విధంగా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి నిలబడుకుంటే దాదాపు 50 కిలోమీటర్స్ వరకు రాయచోటి వరకు ఏమేమి ఉన్నాయి, కొండలు గుట్టలు అన్నీ కనపడుతున్నాయి. ఇంత పైకి వీళ్ళు ఎక్కి ఈ కోటను ఎందుకు నిర్మించారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ కొండను వాళ్ళు చూస్ చేసుకోవడానికి కారణం కానీ, ఇక్కడి నుంచి చూస్తే శత్రువు కనీసం ఒక 30 కిలోమీటర్ల దూరంలో వస్తున్నా కానీ ఈజీగా క్యాచ్ చేసేయచ్చు అతన్ని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ కోటను చూడండి. ఇదే అన్నమాట గుర్రంకొండ. ఫైనల్గా మొత్తానికి కొండపైకి అయితే ఎక్కేసాము. ఇక్కడ ఉన్న మొత్తం అన్నింటినీ అయితే నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇక్కడికి రావడానికి కానీ ఈ కొండ ఎక్కడానికి కానీ మేము చాలా సాహసమే చేశామని చెప్పాలి. దయచేసి చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకసారి వ్యూ చూసుకోండి. ఎవరైనా నేను ఒక విషయం చెప్తాను, ఎవరైనా కానీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రాండి. గుర్రంకొండ కోటకు చూసేదానికి మీ లైఫ్లో మర్చిపోలేరు. ఆ విధంగా ఉంటుంది మూమెంట్, అమేజింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ట్రక్కింగ్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ కొండ ఎక్కాల్సిందే. ఆ విధంగా ఉంటుంది. ఇది అసలు ఈ కొండకు గుర్రంకొండ అని పేరు రావడానికి గల కారణం ఏంటంటే ఈ కొండ ఆకారము ఒక నిలబడుకున్న గుర్రం ఆకారంలో ఉంటుందంట. అందుకని ఈ కొండను గుర్రంకొండ అనేవారు. అలాగే ఇంకొకటి వచ్చేసి పూర్వంలో ఈ కోటను పరిపాలిస్తున్నప్పుడు ఈ కొండ చుట్టూ గుర్రాలను కట్టేసేవారు అన్నమాట. అందుకని ఈ కొండ దగ్గర గుర్రాలు కట్టడం వల్ల గుర్రంకొండ అని కూడా ఇంకొక పేరు వచ్చింది. అలాగే ఈ కొండ మీదకి గుర్రాలు వేసుకొని రాజులు పైకి వచ్చేవాళ్ళు, సైనికులు అందరూ అని చెప్పి ఇంకొక అనమాట. దానివల్ల కూడా ఈ కొండకు గుర్రంకొండ అని పేరు వచ్చిందని ఇక్కడ ఉన్న కొందరు చెప్తున్నారనమాట. ఫైనల్గా గుర్రంకొండ మిస్టరీ ఇది. మన కంటికి కనిపించే వరకు ఫుల్ వ్యూ తీస్తున్నాను చూడండి. మీరు చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇలాంటి ప్రతి వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. దయచేసి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ అందిస్తూనే ఉండండి. మీ విఆర్ తెలుగు ట్రావెలర్. మనం చూస్తున్న ఈ గుర్రంకొండ మీద రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయని, యుద్ధాల సమయాల్లో ఏదైనా అత్యవసర సమయాల్లో రాజులు ఇంకా సైనికాధికారులు ఆ కొండ నుంచి నేరుగా కిందికి దిగేదానికి కొన్ని సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారని, దాంట్లో అనంతమైన నిధి నిక్షేపాలు ఉన్నాయని ఇక్కడ గత కొంతకాలంగా కొన్ని కథనాలు అయితే మనకు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఈ కథనాల్లో నిజాలు ఎంత మటుకో తెలియదు. కానీ అయితే గుప్త నిధుల కోసం అక్కడక్కడ వీళ్ళు కొండపైన కూడా కొన్ని తవ్వకాలు అయితే చేపట్టినట్టు మనకు కనిపిస్తుంది. కొన్ని కట్టడాలను కూడా పైన సుమారుగా నాశనం చేశారు. ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి మక్బరా అంటే సమాధి అని అర్థము. ఇది గుర్రంకొండను పరిపాలించినటువంటి టిప్పు సుల్తాన్ మేనమామ గారైనటువంటి మీర్ రజా అలీ ఖాన్ గారి సమాధి. ఈ కట్టడం వచ్చేసి మొత్తం చుట్టూ రెండు వరుసల్లో ఉండి మధ్యలో సమాధులు ఉంటాయన్నమాట. కిందంతా వచ్చేసి మీర్ రజా అలీ ఖాన్ గారి యొక్క కుటుంబ సభ్యుల సమాధులు అయితే ఉంటాయి. పైన వచ్చేసి మనకు మీర్ రజా అలీ ఖాన్ గారి సమాధి ఉంటుంది. ఇది మొత్తం కింది నుంచి 2 ఫ్లోర్లుగా ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ సమాధుల దగ్గర చూడండి ఏ విధంగా ఉందో. తాగేసి సిగరెట్లు, పాన్ పరాకు ప్యాకెట్లు అవన్నీ వేశారు. దీన్ని అయితే ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నానా చెత్త అంతా వేశారు ఇక్కడ. అసలు ఇలాంటివన్నీ సంరక్షించాలి, కానీ ఇక్కడ ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు గుర్రంకొండ కోట ఎంట్రన్స్ ఉంది కదా, దానికి కొంచెం ముందుకు రాగానే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది, ఇండియన్ పెట్రోల్ బంకు. దాని ఆపోజిట్ ఎదురుగానే అక్కడికి వచ్చి మీరు డూమ్ అంటే ఎవరైనా చెప్తారు, లేదంటే ఇక్కడ సమాధులు ఉన్నాయి కదా డూము, అక్కడికి అడ్రస్ చెప్పండి అంటే ఎవరైనా చెప్తారు. కొంచెం ముందుకు రాగానే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా చూడండి. ఇక్కడ చుట్టూ రౌండ్ ఒక తిరిగేదానికి అనమాట. ఇక్కడ నేను తిరిగి చూపిస్తాను చూడండి. పైన చూడండి ఒకసారి ఏ విధంగా అయితే క్రాక్ ఇచ్చాయో. మొత్తం దాదాపుగా ఇది కింద ఫ్లోర్ అంతా పడిపోయే దశలో ఉందన్నమాట. అక్కడైతే స్టెప్స్ అన్నీ పడిపోయి లోపలికి పడిపోయి పిచ్చి చెట్లన్నీ మొలిచాయి. ఎందుకంటే ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే లేదనమాట. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు ఇది ఒకటి ఉందని. ఎంతో విశాలమైన కట్టడం అని చెప్పొచ్చు ఇది. గుర్రంకొండ కోట ఎదురుగానే మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఇంకా మనం కింద చూసుకున్నాం కదా, ఇక పైకి వెళ్దాం పదండి. ఇవే స్టెప్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. చెట్లన్నీ మొలిచి మొత్తం ఇదంతా బూడిపోయేటట్లు ఉంది. ఇక్కడైతే చూడండి ఏ విధంగా ఉన్నాయి. కనీసం పాములు ఏమున్నా కానీ దిక్కులేదు. ఇది చూశారంటే మీకు బాగా బీజాపూర్ కోటలో ఉంది చూసినావా, గోల్ గుమ్మట్, ఆ విధంగా ఉంది.
గుమ్మటం ఆకారంలో ఉందన్నమాట. లోపల మీర్ రజా అలీ ఖాన్ గారి సమాధి ఉంది. అక్కడ పర్షియా భాషలో కొన్ని గుర్తులు అయితే రాసిన్నారు. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్ చేసిన్నారు. ఇక్కడే చూడండి, పర్షియా భాషలో రాసిన్నారు ఏదో, మీరు బాగా చూడొచ్చు. ఇక్కడైతే ఇది క్లోజ్ చేస్తున్నారనమాట. కాకపోతే ఇక్కడ హోల్ ఉంది. ఈ హోల్లోంచి మనకు లోపల ఏదైనా సమాధి కనిపిస్తుందో లేదో అని నేను బాగా ట్రై చేస్తున్నాను. ఒక నిమిషం అలాగే చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మనకైతే కనిపిస్తుంది. జూమ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. లోపలంతా చీకటిగా ఉంది. అదో ఇప్పుడు చూడండి, బాగా మీకు స్పష్టంగా కనపడుతుంది లోపల సమాధి ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. 5 గంటల వరకు ఉంటారంట, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వచ్చేలోపు 5:30 అయిందనమాట. ఇప్పుడు చూడండి, మీకు బాగా స్పష్టంగా అయితే ఈ సమాధి అనేది మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలు చేపట్టారని ఈ నడవన మేము టీవీలో అయితే నేను విన్నానమాట. ఇక గుమ్మటం చూడండి ఏ విధంగా ఉందో, చాలా అందంగా ఉందన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, గుర్రంకొండ ఎదురుగానే మనకి ఇది కనిపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.